రే రోత వెధవ నిన్నేరా బాబు, ఎవరినో అనుకోకు. మహారోతగాళ్ళగా ఉన్నారు. ఇంకా నయం, ఇందులోగానే కనుక మనం కనుక ఉద్యోగంలో చేరినట్టయితే చిచ్చి అనుకునేవాళ్ళం అనమాట. మన నిర్ణయాలు అనేది కరెక్ట్గా ఉంటాయి అనుకుని ఎప్పటికప్పుడు రుజువు అవుతూ ఉంటుంది. అయినా కూడా నిన్న ఆ దరిద్రపు కొట్టు, ఇంకంతకు మించి వేరే పదమే వాళ్ళ, దరిద్రపు కొట్టు, నీచాతి నీచమైన రాజకీయ క్రీడలు మేము కూడా ఒక చెయ్యి వేస్తామని బయలుదేరుతున్న ఆ చెత్త ఛానల్స్లో ఒకడు అసలు ఆ కెమికల్స్ వీటితో లడ్డు ఎట్ట తయారు చేస్తారు అనేది ఒక ప్రక్రియ చేసి చూపిస్తాడట. వీడి ముఖానికి మళ్ళీ ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటాడని మళ్ళీ నేను మార్చను, ఎందుకంటే నన్ను కూడా మళ్ళీ ఇక్కడ మీరు మార్చారు అనొచ్చు అంటే ఎవడికేం పనిరా నేను అంటాను గొట్టంగాడివి. దీనికి పోయి ఎడదాకా ఎందుకురా, పోయి కార్ఖానా దగ్గర లడ్లు స్వీట్లు తయారు చేసే దగ్గర తీసుకెళ్ళినా కనిపిస్తుంది కదా ఏ కెమికల్స్ వాడేది. దానికి నువ్వే పెద్ద మేధావిలాగా అంటే ఈ జగనోద్ధరణ మూర్తి గాడు ఈ రోత ఛానల్ అంతకుముందు చేసినప్పుడు ఏమైందంటే ఆ శ్రీదేవి గారు చనిపోయినప్పుడు దానికి సంబంధించిన తొక్కలో డిమాన్స్ట్రేషన్లు ఇచ్చారు. అది బాగా సక్సెస్ అయ్యేసరికి మనం ఇలా చేద్దాం, మనకు కూడా బాగా యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, మనము పాపులర్ అవుతాం అనుకునే ఒక యదవ ప్రయత్నం ఉంటుంది. అది శ్రీదేవి గారి మరణం. ఇది శ్రీవారి లడ్డు మీద ఎరా మీకు నిజంగా సన్నాసులు కాకపోతే నిజంగా మీరు భక్తులైతే, ఏది హైందవ ధర్మం మీద మీకు అంత భక్తే ఉంటే, మనోభావాలు అనే ఒక పదానికి మీకు గనక అర్థం తెలిస్తే ఇలా చేస్తారా అంట. నిజంగా చేస్తారా? ఇట్లా చేసి చూసారా ఎలా ఉందో అంట. నేను ఒక మాట చెప్తాను, ఎవడు ఏడిస్తామాకండి. సరే ఇవన్నీ బాగున్నాయి అంటున్నావు కదా, రేపేదో పెద్ద ప్రోగ్రాం తగలబడిందని చెప్పుకుంటుంటారు వీళ్ళు. ఒకరిని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకుంటుంటారు అన్నమాట. ఇప్పుడు ఒక ఛానల్ ఉంది, భక్తికి సంబంధించిన ఆధ్యాత్మిక మార్గాన్ని బాగా క్యాష్ చేసుకుంది. దాన్ని చూసి ఒకటి తర్వాత ఒకటి బిగిన్ చేసేది. రిపోర్టర్లను ఉసిగొలపటం, యాడ్స్ తెచ్చుకోవటం, మేము భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నామని బిల్డప్ ఇచ్చుకోవటం, మళ్ళీ అక్కడ కూడా పేరు ప్రతీక్షలు. ఇది కదా చేస్తుంది. మీరు ఏదో కార్యక్రమం పెడతారు కదా శివరాత్రులకి, ఈ తయారు చేసి మీకు వచ్చిన వాళ్ళకి చూసారా ఈ నాణ్యత లేని లడ్డు ఎలా తయారు చేశారు అప్పట్లో, ఇవన్నీ అవే అని వాళ్ళకి రుచి చూపించండి. లేకపోతే ఏం కాకుండా ఉంటుందా అంటే చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే ఈ కీహోలు గాళ్ళు డిమ్ము హోళ్ళు గాళ్ళుగా తయారైపోయారన్న. మరి లడ్డు మీద మీకు అంత భక్తే ఉంటే అసలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కింద, గుడ్డు మాంసం తినేవాడు కూడా పవిత్రత గురించి మాట్లాడేవాడా అని. నిజమే, మరి వీళ్ళు చేస్తున్న ఏదో పనులకి ఆ పదాలు వాడటం కరెక్టే అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సరేలే ఆ రోజు ఏదో తిన్నాడు ఆయన, ఇప్పుడేమో భక్తిపరుడిగా మారిపోయాళ్లే అని సర్ది చెప్పుకోవడానికి కూడా ఉండదు. ఎప్పటికప్పుడు రంగులు మారుస్తుంటే ఎవడైనా ఎలా తట్టుకుంటారు? ఇక ఆయన గారు ఫ్యాన్సే చెప్పుకుంటారు. ఇంకా మావాడు అదే అప్పట్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు టికెట్ వస్తుందో రాదో అనే ఒక ఉక్రోషంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఇది ఎప్పుడు 14-19 మధ్యలో తర్వాత ఎప్పుడో జరిగిందిలేండి. చంద్రబాబు గారు నందంటే నంది, పందంటే పంది అని. అట్టనే వీళ్ళ ఫ్యాన్స్ కూడా మావాడు ఏదంటే అది, జై అంటే జై, నై అంటే నై, ఇలా పెట్టుకొని ఉంటుంటారు కదా. ఈ క్రమంలో ఈ ఛానల్స్ చివరికి ఇదే చేసేది. ఈ కెమికల్స్తో తయారు చేశారని ప్రూవ్ చేస్తాడా? పోయి సిటీ దగ్గర పోయి కూర్చొని డెమాన్స్ట్రేషన్ ఇవ్వమనండి. ఎవడడిగాడు నిన్ను ఎవడడిగాడంట? ఈ కెమికల్స్తో చేస్తారా? పోయి పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, పాల ప్యాకెట్లో నొరగరాటానికి ఏ డిటర్జెంట్ వాడుతున్నారు కనుక్కొని రాపు. పాల ప్యాకెట్లో ఏ డిటర్జెంట్ వాడుతున్నారు? మన షాంపూ వాడుతుంటాం కదా, షాంపూలో ఏ సర్ఫెక్టెంట్ బేస్డ్ వాడుతున్నారు చూడండి. నెత్తి మీద మనం వాడేది ఏ కెమికల్ వాడుతున్నాము? బొచ్చు మీద కడుక్కోవడానికి. ప్రతిదీ ఇంతేనాక కెమికల్స్ వాడారు అని అయిపోయింది, ఒకదాని తర్వాత ఒకటి అనమాట. జనాలు ఎందుకు నమ్మరు అంటే ఇదిగో ఇందుకే. కల్తీ జరిగిందనేది అందరూ అంగీకరిస్తున్నారు కదా. శిక్షలు వేయండి, పట్టకరండి, ఒక్కొక్కడిని బోన్లో నిలబెట్టండి, ఎవడైనా సరే బోన్లో నిలబెట్టండి, ఎవడ ఆక్షేపించండి. ఈ మధ్యలో ఈ పిత్తలాటకాలేంది, ఈ పిచ్చి నాటకాలేంది, ఈ పిచ్చి గుంపు ప్రయత్నాలేంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూర్చొని మనం అందరి మీద బంబాడు చేద్దాము, కూర్చొని మీరు అలా జూమ్ చేస్తుండండి కెమెరా, నేను ఇలా కూర్చొని సుత్తపోసలాగా చెప్తా ఉంటాను. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం ఏంది ఆయన
అని అంటాడు. స్వామివారికి నివేదించగానే అదంతా మారిపోయింది. భక్తులందరూ రక్షించబడ్డారు, స్వామివారే కాపాడారు. నువ్వు చెప్తే మేము నమ్మాలి. ఒకసారి కొలీగ్ అన్నాడన్నమాట, అలా తయారు చేయించి ఏదైతే కెమికల్స్ అన్నారో తయారు చేయించి ఆయనకి తినిపించండి అని చెప్పి. మరి ఇంత ఇదిగా స్వామివారు కాపాడారు, ఇది మేము నమ్మాలి. ఓకే, ఒక లీడరు నేను రాత్రిపూట జీసస్తో మాట్లాడాను, అయ్యతో మాట్లాడానంటే ఎగతాళా? ఎవరి నమ్మకాలు వాడాయని చెప్పి వదిలేయటం కాదు, ఎగతాళికి దిగుతారా? మరి మనం క్యూ లైన్లో చచ్చిపోయిన వాళ్ళు, వెంకటేశ్వర స్వామి ఏది వైకుంఠ ఏకాదశి రోజు ఆ ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తున్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు కూడా దేవుడే కాపాడా మరి వాళ్ళని? ఈ పాప పంకిలమైన లోకం నుంచి దేవుడు కాపాడి పైకి తీసిపోయారా సుబ్రహ్మణ్యం గారు? బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఈ వయసులో ఇంకా ఏంటి మీకు ఎన్ని లక్షల పెన్షన్ వస్తుంటుంది? హాయిగా నిజంగా మీరు చేయదలుచుకుంటే ధర్మ ప్రచారం చేయండి, హైందవ ధర్మం గురించి చెప్పండి, ఒక మంచి మాటలు చెప్పండి. చెడు విషయంలోకి వచ్చి ఫలానా వాడు చెడు చెప్పాడు ఎందుకు చెప్పాలి? 3 కోతుల బొమ్మ లేదా మీ ఇంట్లో? మీకు తెలిస్తే అప్పుడే ఎందుకు నోరెప్పలేదు? మీ కళ్ళ ముందు ఏదో పెద్ద అన్ని రిపోర్ట్ మొత్తం చదివేసినట్టు, అదంతా నిజమే అనుకున్నట్టు మీరు జనాలకు చెప్పడం ఏంటి? ఇన్ని రోజులు ఎక్కడ నిద్రపోయారు మరి? మేమంటే ఎప్పుడో తెలిసినప్పుడు చెప్తాము, అప్పుడే నిద్రలేస్తాము. మీరు ఐఏఎస్లు కదా, మీకు అన్నీ తెలుస్తాయి కదా, టీటీడీలో పనిచేశారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాల్సిన బాధ్యత అప్పుడు కదా మీకుంది, ఇప్పుడేంది? అంటే మీరు ఒకళ్ళ చేతిలో పావుగా మారారు. పదవులు వస్తాయనా? ఏమొస్తాయని? ఈ వయసులో ఇంకా ఏం చేద్దామని? తప్పు చేసిన వాళ్ళని రక్షించమని ఎవడు చెప్పట్లేదు స్వామి. ఈ సుత్తేందంట మధ్యలో మాకు.